నేను ఒక ప్రశ్న అడగడానికి మీ మధ్యకి వచ్చానండి. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత స్వచ్ఛమైనవి? అసలు ఎవరి బలవంతం లేదు సార్. మేము తీసుకుంటున్న నిర్ణయాలు మాకు మేముగా తీసుకుంటున్న నిర్ణయాలు. మాకు నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంది. మా స్వతంత్రతను మేము స్వచ్ఛందంగా ఉపయోగిస్తున్నాం. అసలు ఎవరి బలవంతం లేదు అని మీరు చెప్పగలుగుతారా? మీకు అంతటి మీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే వద్దనుకున్నవి ఎందుకు ఆపలేకపోతున్నారు? మీ అంతటి మీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే చూడకూడదు అని తెలిసినా కూడా ఎందుకు చూస్తున్నారు? మీ అంతటి మీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుండి మీరు ఏ బలవంతం లేదని అనుకుంటే ఎందుకు చెడ్డదాన్ని మానేయలేకపోతున్నారు? ఆలోచించండి. మీ స్వతంత్రత యొక్క బలము ఎప్పుడో చచ్చిపోయింది. మీ స్వతంత్రానికి బలం లేదు అసలు. మీ స్వతంత్రంగా మంచివారుగా ఉండాలనుకునే నిర్ణయానికి బలం మీరు అంతటి మీరు ఇవ్వలేకపోతున్నారు. మనలో చాలామంది మంచిగా ఉందాం అనుకుంటాం. మనలో చాలామంది మంచిగా చేద్దాం అనుకుంటాం. మనలో చాలామంది మంచి నిర్ణయాలు తీసుకుని జ్ఞానంగా బ్రతుకుదాం అనుకుంటాం. క్రమంగా ఉందాం అనుకుంటాం. క్రమంగా వెళదాం అనుకుంటాం. అన్నీ పెర్ఫెక్ట్గా చేసి మనం అక్కడ మంచిగా ఉందాం అనుకుంటాం. బట్ మన నిర్ణయాలు తేడా చేస్తాయి. మన ఆలోచనలు తేడా చేస్తాయి. మన తలంపుల్లోనేమో మంచి కనపడుతుంది, మన క్రియల్లోనేమో చెడు కనపడుతుంది. ఆ స్వతంత్రం లేనందువల్లే మనిషి సమాధానం లేదు, శాంతి లేదు, ఆరోగ్యం లేదు, మనశ్శాంతి లేదు. అందుగురించే మనిషి లైఫ్ అంతా కూడా దుర్లభ స్థితి, బానిస బ్రతుకు, వంగిపోవటం, తర్వాత అతని జీవితంలో సమాధానం ఉండకపోవటం, తృప్తి లేకపోవటం జరుగుతుంది. నీ స్వతంత్రత నువ్వు ఎప్పుడైతే బలంగా ఉపయోగిస్తావో అప్పుడు నీకు జ్ఞానం అనుగ్రహించబడినట్టు నీవు పరిపక్వత చెందిన వ్యక్తిగా ప్రభు కనబడతావు. కాబట్టి నీ స్వతంత్రతను దయచేసి ఏ విధమైన వ్యసనాలకు అమ్మకానికి పెట్టుకో, ఏ విధమైన దురాశలకు అమ్మకానికి పెట్టుకో, ఎవరో చెప్పిన మాటలకు అమ్మకానికి పెట్టుకో, నీలో నుండి వచ్చే చెడు తలంపులకు అమ్మకానికి పెట్టుకో. ప్రభుకి నీ హృదయంలో చోటివి. ఖచ్చితంగా నీ స్వతంత్రత ద్వారా నువ్వు జీవించగలుగుతావు. గలతీ పత్రిక 5:1 ప్రకారం మనము యేసయ్య ద్వారా స్వతంత్రులముగా చేయబడ్డాం. అంటే మన ఆలోచనలపై కానీ, మన నిర్ణయాలపై కానీ మన యొక్క ఆ స్వతంత్రత సంపూర్ణంగా వినియోగపరుచుకునే అవకాశం యేసయ్య కల్పించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం వల్ల మన హృదయాల్లో పూర్ణమైన స్వతంత్రత మనం అనుభవించగలుగుతాం. ఏ మనిషి అయితే తన స్వతంత్రతను, నిజ స్వతంత్రతను వారి హృదయంలో వారు అనుభవిస్తారో ఆ మనిషి జీవితంలో శాంతి, సమాధానాలు నెలకొల్పబడతాయి. రానున్న రోజుల్లో మనం చేసిన మంచి పనుల వల్ల రేపటి దినం మంచిదవుతుంది. కాబట్టి ఈ మాటలు మీ హృదయాల్లో ఉంచుకోనండి. స్వతంత్రతను పాడు చేసుకోకండి. ఇప్పుడే స్వతంత్రత పొందుకోవడానికి హృదయంలో యేసయ్యను అంగీకరించండి. మీ తప్పిదాలను విడిచిపెట్టండి. ప్రభు చెప్పిన ఆయన చిత్తానుసారంగా మీరు నడవండి. దేవుడు మీ హృదయాల్లో స్వతంత్రత సమృద్ధి ఇచ్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.